నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చూస్తూ ఉన్నాం. నకిలీ మద్యం కేసులో ఒక చాట్ వెలుగులోకి వచ్చింది. ఇక ఈ చాట్ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది, వైరల్గా మారింది. ఈ చాటింగ్ వచ్చేసి జనార్దన్ రావుకి జోగి రమేష్కి మధ్య వాట్సాప్ చాటింగ్గా మనకి తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. తనకు కాల్ చేయాలని దీంట్లో జనార్దన్ రావుకు జోగి రమేష్ మెసేజ్ చేసినట్లుగా ఉంది. తన ఇంటికి రావాలని తొలుత మెసేజ్ చేశారు జోగి రమేష్. దీంట్లో ఇక ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావని కూడా ఈ చాటింగ్లో జోగి రమేష్ అడిగారు. ఒకసారి ఫేస్ టైంలో మాట్లాడాలని జనార్దన్ రావుకి జోగి రమేష్ మెసేజ్ చేసినట్లుగా ఈ చాటింగ్లో ఉంది. నకిలీ మద్యం కేసులో A1గా ఉన్నారు జనార్దన్ రావు. ఇక ఇప్పటికే ఇంకా ఈ కేసులోనైతే ఇప్పుడు ఈ చాటింగ్ బయటకు రావటం అయితే వైరల్గా మారిందని చెప్పాలి. మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వాళ్ళు వాయిస్ కాల్స్ కూడా మాట్లాడుకున్నవి చూస్తున్నా. వెన్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా అని చెప్పేసి ఫేస్ టైంలో కాల్ చేయమని చెప్పి జోగి రమేష్ మాట్లాడినట్లుగా కూడా ఉంది. దాంట్లో జోగి రమేష్ ఎమ్మెల్యే అన్న అని చెప్పి కూడా అక్కడ ఫీడ్ చేసుకున్నారు ఆ నెంబర్ని. అయితే ఇప్పుడు దీంట్లో అసలు అది జోగి రమేష్దే కాదని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే జోగి రమేష్ మినిస్టర్ కానీ అప్పుడు ఎమ్మెల్యే కాదు కదా అని చెప్పి ఇది కావాలని చెప్పి వేరే నెంబర్ని ఈ పేరు మీద కూడా ఒకవేళ సేవ్ చేసుకొని ఈ విధంగా మాట్లాడి చాట్ని సృష్టించారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే ఆఫ్రికాలో ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత జనార్దన్ రావు ముందుగా నేను ఆఫ్రికాలో ఉన్నాను ఆరోగ్య కారణాల రీత్యా కూడా, నేను కొన్ని రోజుల తర్వాత ఇండియా వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా అన్నారు. అలానే ఇక దక్షిణాఫ్రికా నుంచి కూడా జనార్దన్ రావు బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే గన్నవరం పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు తన మొబైల్ ఫోను తను దక్షిణాఫ్రికాలో మిస్ అయిపోయినట్లుగా తను చెప్పాడు మొబైల్ ఫోను. అలాంటిది అసలు జనార్దన్ రావు మొబైల్ ఫోనే లేదు. అటువంటిది చాట్ ఎలా లీక్ అయింది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తుతోంది ఇక్కడ. సో ఈ చాటింగ్కి సంబంధించి కూడా ఇప్పుడు అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే అనేక అనుమానాలకు తావునిస్తుందని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కూడా ఇప్పటికే జోగి రమేష్ని కావాలని చెప్పి కూడా దీంట్లోకి లాగుతున్నారు. వైసీపీ వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. జోగి రమేష్ని అనవసరంగా ఈ దీంట్లోకి లాగుతున్నారని చెప్పి దీని మీద జోగి రమేష్ కూడా తాను దీంట్లో ఉన్నట్లు నిరూపిస్తే కనుక దేనికైనా సిద్ధమన్నట్లు జోగి రమేష్ మాట్లాడారు. ఇక ఈ విధంగా కూడా ఇదంతా కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది. ఈ నకిలీ మద్యం కేసులోనైతే వస్తున్న ఆధారాలు కూడా నకిలీ అని చెప్పి దీని మీద కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ చాటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మరి అది నిజంగా జోగి రమేష్తో చేసిన చాటింగేనా, మరి దానికి ముందర ఆల్రెడీ కూడా జనార్దన్ రావు మొబైల్ మిస్ అయిందన్నారు. మరి అలాంటప్పుడు ఈ చాటింగ్ ఎలా బయటకు వచ్చింది, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, ఈ జోగి రమేష్కి A1గా ఉన్న జనార్దన్ రావుకి మా ప్రతినిధి వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. జోగి రమేష్కి ఇక ఇటు A1గా ఉన్నటువంటి జనార్దన్ రావుకి మధ్య ఉన్నటువంటి చాటింగ్ ఇది నిజంగా జోగి రమేష్తో జరిగిన చాటింగేనా, ఏంటి డీటెయిల్స్? గత కొంతకాలంగా కూడా కలకలం రేపుతున్న మద్యం వ్యవహారం నిన్న కీలక మలుపు తిరిగింది. వైసీపీని అంటే వైసీపీ తమను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇటు టీడీపీ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది అనే అనుమానాలకు బలం చేకూరుస్తూ తాజాగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో అత్యంత కీలక నిందితుడిగా భావిస్తున్నటువంటి జనార్దన్ రావు నిన్న అంటే తనను జోగి రమేష్ ప్రోద్బలం అంటే తనకు ప్రోద్బలం పెట్టారు, తనను కావాలని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశారు. అదే విధంగా 3 కోట్ల రూపాయలకు ఆశపడి తాను జోగి రమేష్ చెప్పినట్లు చేశానంటూ కూడా కొన్ని ఆరోపణలు చేసిన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇక అలాగే తన తమ్ముడిని కూడా ఇందులో ఇరికించారు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియక ముందే అంటే దీనికి సంబంధించి పూర్తి వివరాలు విచారణ కూడా ముందుకు వెళ్లక ముందే తాజాగా ఒక వాట్సాప్ చాట్ జరిగినట్టుగా కూడా ఒక స్క్రీన్ షాట్ ను వైరల్ చేసిన పరిస్థితి. అందరూ జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అంటూ ఏదైతే సేవ్ చేసుకున్న నెంబర్ ఉందో దానికి సంబంధించిన వాట్సాప్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఒకసారి దానికి ఫోన్ చేయాలని, ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు అని, అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అంటే ఆ చాట్ లో ఉన్న అంటే కాల్స్ కూడా జరిగాయి, ఒకరికొకరు కాల్స్ కూడా చేసుకున్నారు, కొన్ని సెకండ్ల పాటు మాట్లాడుకున్నారు. ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అలాగే తనకు ఫేస్ టైమ్ లో కాల్ చేయాలంటూ కూడా ఒక మెసేజ్ అక్కడ ఉంది. అది అయితే ఈ చాట్ జోగి రమేష్ కు జనార్దన్ రావుకు జరిగిందా అనే దానికి సంబంధించి ఎటువంటి అక్కడ ఫోన్ నెంబర్ కానీ ఎవరి పేర్లు కానీ లేవు. వాస్తవానికి నెంబర్ ఇప్పుడు ఎవరి పేరు ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు, ఎలాగైనా సేవ్ చేసుకోవచ్చు. జగన్ అని పెట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ అని పెట్టుకోవచ్చు, లేదా ట్రంప్ అని పెట్టుకోవచ్చు. అది ఏంటి అనేది మాత్రం స్పష్టత లేదు. కానీ ఇదే జోగి రమేష్ కు జనార్దన్ రావుకు మధ్య జరిగినటువంటి చాటింగ్ అంటూ కూడా టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. దీనిని
టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇదే సమయంలో వైసీపీ కూడా అదే విధంగా ఘాటు ఆరోపణలు చేస్తోంది. కావాలనే జోగి రమేష్ ని ఇరికించి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చంద్రబాబు సర్కార్ చేస్తోంది. తమ నేతలు ఈ దారుణానికి పాల్పడినా సరే వాళ్ళని రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ కూడా టీడీపీ వైసీపీ ఆరోపించే పరిస్థితి. మరి ఈ అంటే వాట్సాప్ చాట్ నిజమా కాదనేది విచారణలో తెలవాలి. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు స్పష్టమైన ఆధారాలు కూడా బయటపెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు తన ఫోన్ అక్కడ పోయింది అందు కూడా జనార్దన్ సమాచారం ఇచ్చారు. మరి ఫోన్ పోయినప్పుడు ఫేస్ టైమ్ లో అంటే వీళ్ళిద్దరికి వాట్సాప్ ఎలా జరిగింది, ఫేస్ టైం కాల్ ఎలా చేస్తారు, అసలు ఆ విషయాలు ఎలా బయటకు వచ్చినాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం. అయితే వెంకట్, ఈ కేసులో కూడా ఇప్పుడు జోగి రమేష్ పేరు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. అయితే ఈ కేసులోకి ఇప్పుడు వైసీపీ ఏం ఆరోపిస్తుందంటే కావాలని చెప్పి జోగి రమేష్ పేరుని దీంట్లోకి లాగుతున్నారు అంటున్నారు. అంటే జనార్దన్ రావుకి మనం చూస్తే కనుక జనార్దన్ రావు ఇటు పెద్దిరెడ్డి అనుచరుడు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది మొదట్లో ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత. అయితే జోగి రమేష్ కి జనార్దన్ రావుకి ఏమన్నా సత్సంబంధాలు ఉన్నాయా? అందుకే జోగి రమేష్ పేరు తెర మీదకి తెచ్చారా ఏంటి? ఎందుకు జోగి రమేష్ పేరు వస్తుంది? జనార్దన్ రావు పెద్దిరెడ్డి అనుచరుడు కాదు, జయచంద్రారెడ్డి. ఎక్కడైతే తంపలపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి మదనపల్లిలో దొరికినటువంటి నకిలీ మద్యం కేసులో అతను ఎవరైతే దొరికారో జయచంద్రారెడ్డి టీడీపీ నుంచి సస్పెండ్ అవుతారు. ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఆయనను పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు అంటూ కూడా ముందు ఆరోపణలు చేసి అక్కడ దొరికినటువంటి మద్యాన్ని ఆయనపై అటు వైసీపీ మీదకి నెట్టే ప్రయత్నం జరిగిందనేది ఆరోపణ. ఇక ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి ఈ కేసులో కూడా జోగి రమేష్ వైపు అంటే అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ చిత్తూరు జిల్లాలో బలంగా ఉన్నటువంటి నాయకుడు, ఇక్కడ కృష్ణా జిల్లాలో అప్పట్లో బాగా సంచలనమైనటువంటి జోగి రమేష్ అంటే ప్రముఖంగా వార్తల్లో నిలిచినటువంటి అప్పట్లో టీడీపీని కానీ ముఖ్య ప్రతిపక్ష చంద్రబాబుని కానీ అలాగే కొంతమందిని విమర్శించిన వాళ్ళలో జోగి రమేష్ ముందున్నారు. అప్పటి నుంచి కూడా అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ అదే రేంజ్ లో టార్గెట్ చేశారు. ఆయన కొడుకు కూడా అరెస్ట్ అయిన సందర్భం ఉంది. ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడేందుకు ఎక్కడైతే మొన్న ఇబ్రహీంపట్నంలో ఆ నకిలీ మద్యం డెన్ను గుర్తించినప్పుడు ఆ తర్వాత పోలీసులు వెళ్ళి అది గుర్తించి ఆ నిందితులను కొంతమందిని అదుపులోకి తీసుకున్నప్పుడు వెంటనే వైసీపీ కార్యకర్తలతో కలిసి అక్కడికి వెళ్లి ఆ డెన్ను కూడా ఆయన పరిశీలించారు. ఇక అక్కడి నుంచి కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేయడం, నారావారి సారా అంటూ మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక అక్కడి నుంచే జోగి రమేష్ ను ఎలాగైనా సరే ఈ కేసులు ఇరికించే ప్రయత్నం చేశారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జనార్దన్ రావును బెదిరించి జనార్దన్ రావును అంటే భయపెట్టి ఈ కేసు నుంచి బయటకు లాగుతాము, ఇందులో జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే విధంగా అతన్ని ప్రలోభ పెట్టినట్టుగా కూడా వైసీపీ కార్యకర్తలు అలాగే వాటి వైసీపీ అనుకూల మీడియాలో కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాట్ పేరుతో ఒక స్క్రీన్ షాట్ ను వైరల్ చేస్తున్నారంటూ కూడా విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో అసలు జోగి రమేష్ తరపున జోగి రమేష్ కానీ లేకపోతే అతని అనుచరులు కానీ ఎవరైనా స్పందించారా? అఫీషియల్ గా ఈ చాటింగ్ కి క్లారిటీ ఇచ్చారా? చాటింగ్ కు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ నిన్న ఇప్పుడు జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో మాజీ మంత్రి ఆయన కొన్ని అంటే జనార్దన్ రావు విషయాలు పలు విషయాలు అంటే మాట్లాడిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. కల్తీ మద్యం కేసును దమ్ముంటే సిబిఐకి అప్పగించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే నకిలీ మద్యం కేసు విచారణను సిట్ కు అప్పగించారని, ఆ సిట్ చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేలా ఉందంటూ కూడా ఆరోపించారు. ఎవరో ఒకరిని నకిలీ మద్యం కేసులు ఇరిగించాలనే కుట్ర జరుగుతోందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక ప్రభుత్వానికి దమ్ముంటే కేసును సిట్ ద్వారా కాకుండా సిబిఐ ద్వారా విచారణ చేయించాలని, తనకు నకిలీ లిక్కర్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు సంబంధం ఉందని నిరూపిస్తే ఏ విధమైన శిక్షకైనా సిద్ధం అంటూ కూడా నిన్న జోగి రమేష్ మాట్లాడిన పరిస్థితి. ఇక రిమాండ్ రిపోర్ట్ లోనూ తన పేరు లేదని, ఈ విషయంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమా అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా జోగి రమేష్ సవాల్ విసిరిన పరిస్థితి. ఆ తర్వాత ఈ చాట్ ను బయట పెట్టారు. అయితే జోగి రమేష్ నెంబరా కాదనే దానికి సంబంధించి మాత్రం ఇక పూర్తి వివరాలు అయితే లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఇప్పుడు నకిలీ మద్యం కేసులోనైతే జోగి రమేష్ పేరైతే ప్రముఖంగా కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా కూడా ఈ జోగి రమేష్ ఈ విషయం మీద స్పందించిన తరువాత కూడా ఇప్పుడు ఇంకా కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వాట్సాప్లో వీళ్ళిద్దరికీ మధ్య జోగి రమేష్కి జనార్దన్ రావుకి వీళ్ళిద్దరికీ మధ్య కూడా సోషల్ మీడియాలో వాట్సాప్ వేదికగా కూడా
చాట్ జరిగింది అని చెప్పి కూడా అది జోగి రమేషే మాట్లాడినట్లుగా కూడా చూపిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో గమనించాల్సిన అంశం ఏంటంటే అది అక్కడ ఫోన్ నెంబర్ కానీ ఎవరు ఫోన్ నెంబరు ఏమీ కనిపించడం లేదు. కేవలం ఒక పేరు మీద ఆ చాటింగ్ కనిపిస్తూ ఉంది. అండ్ ఆ పేరు కూడా సరిగ్గా సేవ్ చేసుకోలేదు. ఎమ్మెల్యే అని డెసిగ్నేషన్ సేవ్ చేసుకున్నారు. ఎమ్మెల్యే కాదు కదా అంటూ కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ చాటింగ్ నిజమా కాదా అని చెప్పి కూడా ఇప్పుడు దీని మీద ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఒకవైపు చూస్తేనేమో ఇంకా దీని మీద జోగి రమేష్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తన మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో వెంటనే కూడా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి, కావాలని చెప్పి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా కూడా ఈ అంశాల మీద కానీ టీడీపీ మీద కానీ ఎక్కువగా జోగి రమేష్ స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి తనని కావాలని ఇరికించే ప్రయత్నం ఇందులో కొనసాగుతుంది అంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణుల నుంచి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీంట్లో జోగి రమేష్ కూడా తనకు ప్రమేయం లేదని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి కూడా జోగి రమేష్ కూడా మాట్లాడిన సందర్భంలో ఇక ఆ తర్వాత ఈ వాట్సాప్ చాటింగ్ ఇప్పుడు బయటికి రావటం కూడా ఎక్కడికక్కడ ఇది నిజంగా జోగి రమేష్ చాటింగ్ చేశారు అన్నట్లు కూడా వాట్సాప్లో మాట్లాడారు. నువ్వు ఆఫ్రికాకి ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పి కూడా నాకు ఫేస్ టైంలో కాల్ చేయి అని చెప్పి కూడా జోగి రమేష్ మాట్లాడినట్లుగా కాన్వర్జేషన్ సెప్టెంబర్ నెలలో మాట్లాడినట్లుగా 22 అంటే సోమవారం సెప్టెంబర్ నెలలో 22వ తారీఖును కూడా మాట్లాడినట్లుగా ఇక్కడ చాటింగ్ మొత్తం చూస్తున్నారు. వాయిస్ కాల్ కూడా ఒకటి 20 సెకండ్లు 12 సెకండ్ల కన్నా కానీ వాయిస్ కాల్ లేదు. ఇక ఫేస్ టైంలో కాల్ చేయాలి అన్నట్లుగా కూడా మాట్లాడిన కాన్వర్జేషన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇది జోగి రమేష్ మాట్లాడిన కాన్వర్జేషన్ కాదు అని చెప్పి దీని గురించి మాట్లాడుతున్నారు. అది ఎవరో నెంబర్ని జోగి రమేష్ పేరు మీద సేవ్ చేసుకొని ఈ విధంగా కూడా ఒక దొంగ సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. కావాలని చెప్పి జోగి రమేష్ని ఇరికించే విధంగా కూడా ఈ కేసులో ముందుకు కదులుతున్నారు అంటూ కూడా దీని మీద అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక వేరే కోణం ఉంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే జనార్దన్ రావుని అసలు గన్నవరంలో ఎయిర్పోర్ట్లో ఆయన అదుపులో తీసుకున్నప్పుడే ఆయన దగ్గర ఫోన్ లేదు, నా ఫోన్ మిస్ అయిందని చెప్పారు. అలాంటప్పుడు ఎప్పుడో జరిగిన చాటింగ్ ఇప్పుడు ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, ఈ స్క్రీన్ షాట్లన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటూ కూడా ఇప్పుడు దీని మీద అయితే ఒక సందిగ్ధత ఇప్పుడు దీని మీద చాలా ఆరోపణలు అనుమానాలు నెలకొని ఉన్నాయి. ఇక దీని మీద జోగి రమేష్ స్పందించే అవకాశం మనకి కనిపిస్తుంది. మరి దీని మీద వైసీపీ శ్రేణులు కానీ జోగి రమేష్ కానీ ఏ విధంగా మరి దీన్ని తిప్పికొట్టున్నారు ఏంటి ఈ అంశం గురించి, మరి ఇది నిజంగా జోగి రమేష్ మాట్లాడిందేనా లేకపోతే కావాలని ఎవరైనా సృష్టించారా ఈ చాట్ ఫోటోలు అనేది కూడా డెఫినెట్గా వేచి చూడాల్సిన అంశం.